హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో మనతో పాటు చేరుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు అని పార్టీకి పరిమితం చేయడం కాకుండా ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలపైన బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, విద్యావేత్త బిగాల మహేష్ గుప్తా గారు. సార్ నమస్తే. నమస్తే. నేను ఓన్లీ పార్టీ ఇష్యూస్ అని కాకుండా ఇప్పుడు ఇండియాకి బయట దేశాల్లో ఉన్న చాలామంది పిల్లలకి, ప్రధానంగా స్టూడెంట్స్కి, అక్కడ ఉంటున్న మిగతా వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో మీరు రౌండ్ ద క్లాక్ తిరుగుతూనే ఉంటారు వరల్డ్ అంతా, కాబట్టి ఏం జరుగుతుంది? ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియన్స్ పర్సెప్షన్ ఎక్కడుంది? అక్కడున్న ఇండియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంది? ఇక్కడున్న ఇండియన్స్లో అయితే చాలా ఆందోళన ఉంది ట్రంప్ పట్ల. సో ఇండియన్స్లో కూడా దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఇండియన్స్ నౌ. వన్ who have become American citizens and green card holders who settled and went to America long time back and settled. They're all looking positively about most of them. I don't say all. Most of them, they're looking Trump's action as a really because he's working for Americans. Because Indians akkadiki ellina kuda they have become integral part of America because they know what kind of problems the country is facing. Because next generation vachesariki their kids are all American citizens. Correct. And they became integral part of America. So that's how antakundu eppudu chusna kuda immigrants generally Indians and the Democratic Party ki support chesevallu. But now most of them they are supporting to the Republican Party. And they are because mostly మన Indians anta then involved in the businesses and always Republican government is pro businesses because pro business ante they will create the employment అంటే వాళ్ళకి బిజినెస్ ట్యాక్స్ కట్ చేయడం కానివ్వండి, ఎనీ ఇన్సెంటివ్స్ దట్ యూ కెన్ వర్క్ హార్డ్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అనే దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వేరస్ ద డెమోక్రటిక్ పార్టీ వచ్చి జస్ట్ అంటే ఫర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గివ్ ద సింపుల్ క్లారిటీ టు కంపేర్ యూ కెన్ సే రిపబ్లికన్ గవర్నమెంట్ అంటే బీజేపీ లాంటిది, అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ, లెఫ్ట్ అండ్ రైట్. బేసికలీ రిపబ్లికన్ ఇస్ కంప్లీట్లీ రైట్ అండ్ డెమోక్రటిక్ ఇస్ కంప్లీట్లీ లెఫ్ట్. లెఫ్ట్ ఐడియాస్తో ఉంటారు. సో ఇప్పుడు ఇండియన్స్ వచ్చేసరికి మీరు అడిగిన పాయింట్, ఇక్కడ నుండి ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి అండ్ H1 వీసాలో పని ఎవరైనా వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ వే వాట్ ఇట్ యూస్ టు బి. అయితే డెఫినెట్లీ ద లాస్ అయితే టఫ్గా ఉండబోతున్నాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ కంప్లై విత్ ద లాస్ స్టిల్ ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లం. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ వెళ్ళి గతంలో కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే చూసి చూడనట్టుగానే ఇట్ ఈస్ ఎవ్రీబడి గవర్నమెంట్ నోస్ బట్ ఇట్స్ నో క్వశ్చన్స్ ఆస్క్ లాగా ఉండేది. బట్ రాబోయే రోజుల్లో మాత్రం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద స్టూడెంట్ జస్ట్ కమ్ అండ్ స్టడీ విత్ అస్, గెట్ యువర్ డిగ్రీ అండ్ గో బ్యాక్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ జాబ్ గెట్ ఆన్ టు ద H1 జాబ్ అండ్ దెన్ గెట్ ద గ్రీన్ కార్డ్. కాకపోతే మీరు ఏదైతే వీసాలో వస్తున్నారో బీ స్టిక్ టు దట్ వీసా కేటగిరీ వాట్ యు ఆర్ అప్రూవ్డ్ ఫర్. ఎందుకంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా యూఎస్లో ఇన్ఫ్లేషన్ లాంటిది అన్ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇండియన్స్ కానివ్వండి ఎనీ అదర్ ఇమిగ్రెంట్స్ వచ్చి దే ఫీల్ లైక్ యు ఆర్ టేకింగ్ అమెరికన్ జాబ్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే దే హ్యావ్ బికమ్ లైక్ మోర్ స్ట్రింజెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ సమ్ ఎనీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్లో H1 ఉన్నా కానీ మాకు గ్రీన్ కార్డ్ రావట్లేదు, మాకు అసలు స్టూడెంట్ వీసా నుంచి ఇవ్వట్లేదు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఆందోళన అయితే తప్పకుండా ఉంటుంది. But as long as they can follow and understand the future for the next 4 years, how it is going to be అనుకొని if you can plan it properly, then there is no problem. సో స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు లాంటి ఒక ఆందోళన కూడా ఉంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా రద్దు చేస్తారు అని, 1 year కాకుండా అడిషనల్ 2 years ఎక్స్టెన్షన్ ఏదో ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో వాట్ హీ సేస్ ఇస్ ట్రంప్ మోస్ట్లీ ఏంటంటే యూనివర్సిటీస్కి దెర్ ఆర్ అబౌట్ ఓవర్ 250,000 స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఎవ్రీ ఇయర్ టు అమెరికా. మనకి ఇండియా నుంచి చూసుకుంటే దాదాపు 1 million plus students are going to various countries, whether it's America and Australia, UK, Canada, Ireland, మిగతా కంట్రీలు అన్నీ చూసుకుంటా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ వైజ్ కమింగ్ టు దెమ్ ఇట్స్ ఓకే. అయితే వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు గతంలో కూడా వర్క్ పర్మిట్ అక్కడ రాగానే వర్క్ పర్మిట్ ఇవ్వాలి, తర్వాత దెన్ దే ఎక్స్టెండెడ్ ఇట్ లైక్ టు ద స్టెమ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 28 months అట్లా వర్క్ పర్మిట్ ఇవ్వాలని చెప్పేసి ఈ లోపలే దే హ్యాడ్ ఆపర్చునిటీ టు గెట్ ఆన్ టు ద H1 అనే సిచ్యువేషన్ ఉండేది. ప్లస్ ఇప్పుడు నా వాట్ ట్రంప్ సేస్ ఇస్ లైక్ నాట్ ఓన్లీ కమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అమెరికాకి రావడమే కాకుండా ఇట్ ఈస్ నాట్ అబౌట్ OPT ఆర్ సంథింగ్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద టాప్ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ప్రీమియర్ స్కూల్స్కి వస్తే మీకు అసలు ఈ వర్క్ పర్మిట్ OPT కాకుండా వీ వీఆర్ వర్కింగ్ అవుట్ టువర్డ్స్ గెటింగ్ ఏ డైరెక్ట్లీ గ్రీన్ కార్డ్.
అనే పాత్ కూడా తయారు చేస్తా ఉన్నారు. ఓహో. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. సి ద నెగిటివ్ థింగ్ ఈస్ దట్ మేబీ ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ జస్ట్ ఇన్ నార్మల్ కాలేజ్లో చదివితే మీరు చదువుకోండి వెళ్ళిపోండి. ద వే ఈజ్ లుకింగ్ ఈస్ టాప్ టాలెంట్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఎవరైనా కానీ మీరు మంచి టాలెంట్తో కానీ ఇక్కడికి వస్తే తప్పకుండా స్ట్రైట్ అవే ఇఫ్ యూ గో టు ఎనీ ఐవీ కాలేజెస్ కానివ్వండి, ఎనీ ఆఫ్ ద టాప్ కాలేజెస్కి వస్తే ఈజ్ ట్రైంగ్ టు గెట్ ఎ పాత్, యూ విల్ గెట్ ద గ్రీన్ కార్డ్ క్విక్లీ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో వెళ్ళకుండా ఆ పాత్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే H1 ఇప్పుడు నా దే హ్యావ్ అబౌట్ ఓన్లీ 65,000 quota per year. But whereas Indians themselves are about 250,000 going to America. Okay. So how can they accommodate as a country? The H1 quota 65,000 is for అందరికి కలిసి, అక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇంకో 20,000 అంటే 85,000 అనేది కోటా ఉంది per annum. That's for all the categories. It's not only for IT కాకుండా ఇంజనీరింగ్, ఎనీ ఆఫ్ ద టీచర్స్ కానీ ఏ ప్రొఫెషన్ అయినా టోటల్ 85,000. సో మిగతా దేశాల నుంచి చూసుకుంటే మోర్ దెన్ 500,000 స్టూడెంట్స్ ఆర్ ప్లస్ దే ఆర్ కమింగ్ టు అమెరికా. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ ద H1. సో దట్ ఈస్ బికమ్ లైక్ ఇన్ very critical point for America that more students are coming. అప్పుడు ఏంటంటే వాళ్ళు టఫ్గా ఇది చేసి యాక్షన్ తీసుకొని, ఈవెన్ నౌ కెనడా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద సేమ్ టఫ్ లాస్ బ్రింగింగ్ దెమ్ ద స్టూడెంట్స్. ఆస్ట్రేలియా హ్యాస్ డన్ దట్, దే ఆర్ క్రాకింగ్ డౌన్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు వాళ్ళకి ఫీ వస్తుంది, అన్నీ వస్తుంది, ఎకానమీ బిల్డ్ అవుతుంది, బట్ దే కాంట్ అకామిడేట్ దట్ మెనీ స్టూడెంట్స్ కమింగ్. అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా దే వాంట్ ఎ కంటిన్యూస్ స్టే. ఆ తర్వాత స్టే కానీ కావాలంటే they don't have the way, because 500,000 వచ్చిన తర్వాత 500,000 students ni they can't accommodate. Okay. So then it becomes that okay, students ni malli back పంపిస్తున్నారు అనే. ఇప్పుడు when he says that you come and go back, then when you look at from this angle, మేము అక్కడ అంతా ఖర్చు పెట్టుకొని చదివిన తర్వాత మమ్మల్ని అక్కడ బ్యాక్ పంపించేశారు అనే వ్యూ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఈ బౌత్ రైట్ తీసేస్తున్నారు అనేది, బౌత్ రైట్ తీసేయడం అనేది కూడా పర్టికులర్గా అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్కి చాలా పెద్ద టఫ్ టాస్క్ ఏమో కదా. See, birthright ni kuda endante there is like we need to think about go back to the American history. It's about 250 years back nundi unnapadi kuda about 160 years back the America brought the 4th amendment anedi 14th amendment తీసుకొచ్చేసి అమెరికా సాయిల్ పైన ఎవరు పుట్టినా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేయాలి అనేది దే హ్యావ్ మేడ్ ద కాన్స్టిట్యూషనల్ చేంజ్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి. అయితే గ్లోబల్లీ ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కొక్క కంట్రీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ పాలసీ అంటే సిటిజన్షిప్ హూ విల్ బీ గెటింగ్ ద ఎలిజిబుల్ ఫర్ ద సిటిజన్షిప్. అయితే కొన్ని ఏంటంటే మీరు అమెరికా ల్యాండ్ పైన ఆ ల్యాండ్లో బర్త్ ఇస్తే యు ఆర్ బికమ్ ద సిటిజన్. కొంతమంది ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ సిటిజన్స్, ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ పేరెంట్స్ ఇక్కడ అమెరికాలో ఉండి ఇద్దరు ఇండియన్ పేరెంట్స్ అయినా కూడా అమెరికాలో పుట్టినా సరే దే హ్యావ్ ద రైట్ అకార్డింగ్ టు అమెరికన్ లాస్ దే కెన్ క్లెయిమ్ అమెరికన్ సిటిజన్షిప్. According to Indian laws, you can claim Indian citizenship. So one of them. So Indian laws is different, American laws is different. అయితే ఇప్పుడు అమెరికాలో ఏంటంటే కొత్త రూల్ తీసుకొస్తానంటుంది. ఎవరైతే లీగల్లీ ఇన్ ద కంట్రీ, లీగల్ ఇన్ ద సెన్స్ యాజ్ అ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ US citizen, then there is no issue. Because for US citizen always there is no issue. Anyone. Father, mother, ఎవరొకరు ఉన్నా కూడా పర్మనెంట్ రెసిడెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్యూ లేదు. ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో కంట్రీలో they're saying tourist లాగా వచ్చి ఇఫ్ యు ఆర్ గివింగ్ ద బర్త్ హౌ ఆర్ యూ కనెక్టెడ్ టు అమెరికా. సో చాలామంది ఏంటంటే అమెరికాకి రావడము, లీగల్గా వచ్చేసి అక్కడ డెలివరీ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దర్ ఓన్ కంట్రీ. ఓన్లీ పిల్లల్ని కనడం కోసం అక్కడ సిటిజన్షిప్ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ అలానే ఎవరైతే ఇల్లీగల్గా, సో మీరు రావడమే కాన్స్టిట్యూషన్ని ఇది చేసేసి అమెరికా లాస్ని బ్రేక్ చేసి మీరు కంట్రీకి వచ్చారు, దెన్ మీ పిల్లలు హౌ దే కెన్ బి ఎలిజిబుల్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ విషయంలో ఓకే సార్ యాక్సెప్ట్ చేద్దాం. అది కాకుండా ఇంకా గ్రీన్ కార్డ్ కాకుండా సిటిజన్షిప్ కాకుండా రకరకాల వీసాలు ఉన్నాయి కదా, H1 and F1 it is a big debatable topic. What is saying is like you H1 gaani F1 gaani it is called a temporary visa. You are coming to America on a temporary visa as a student. Your responsibility is to study and go back. If you are coming on a H1, you are coming on a for working and you have to go back అనేది. కాకపోతే most of them H1 ultimately the system is F1 తర్వాత H1 రావడము, H1 నుండి గ్రీన్ కార్డ్ రావడం అనేది ఇట్స్ అ రెగ్యులర్ పాత్. అయితే ఇప్పుడున్న ఫస్ట్లో ఉన్న డిబేట్ వరకు ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ దే షుడ్ కన్సిడర్ గ్రాంటింగ్ ఫర్ H1 కానీ ఎనీబడి లీగల్గా ఉన్నంత వరకు. సో దెన్ దట్ విల్ సాల్వ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇఫ్ సంబడి ఈజ్ లీగల్లీ ఇన్ ద కంట్రీ,
నాట్ యాజ్ ఎ విజిటర్ వీసా, Hmm. బట్ సర్టన్ వీసాస్ లైక్ అట్లీస్ట్ వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళకి కానీ H1 వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అంటూ వస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కానీ ప్రస్తుతానికి ఏదైతే ద ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో దానిలో మాత్రం ఓన్లీ ఫర్ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రెసిడెంట్. Hmm. బట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆల్ దే వెంట్ టు కోర్ట్. జడ్జ్ బ్లాక్ ద థింగ్. ఇప్పుడు ఎందుకంటే Feb 19th నుండి ద న్యూ లా విల్ బి అప్లికేబుల్. Correct. బట్ ఆల్రెడీ కొన్ని కోర్టులో జడ్జెస్ అన్ని కూడా దానిపైన స్టే ఇవ్వడము, ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. Hmm. సో ద వే దేర్ సేయింగ్ ఇన్ ద 14th అమెండ్మెంట్లో ఎనీబడి లీగల్లీ ఇన్ ద కంట్రీ అనే దాంట్లో ఎక్సెప్ట్ ద డిప్లొమాటిక్స్. ఎగ్జాంపుల్ ఎనీ కంట్రీ నుంచి డిప్లొమాట్స్ వచ్చి అమెరికాలో అది ఉన్న వేరే. తర్వాత వాళ్ళ పిల్లలకి అది వర్తించదని ఉంది. Mhm. అయితే వాళ్ళకి వర్తించినప్పుడు హౌ విల్ బి అప్లికేబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇల్లీగల్లీ అండ్ టెంపరీ వీసా పైన అనే ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి దే ట్రైన్ టు ఇంప్లిమెంట్. Mhm. సో వీ నీడ్ టు సీ అండ్ హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. డెఫినెట్లీ దిస్ ఈజ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఇన్ సెవెరల్ కోర్ట్స్ అండ్ ఫెడరల్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎలా వెర్డిక్ట్ రాబోతుంది అనేది కూడా మనం చూడాలి. సో ఇమీడియట్ గా ఫోర్స్ లోకి వచ్చే పరిస్థితి లేదు. 19th నుండి ఇట్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద 19th, Mhm. బట్ ఆల్రెడీ స్టే ఉంది Mhm. కొన్ని కోర్ట్స్ నుండి. Mhm. దెన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇట్ విల్ గో టు ద ఫెడరల్ కోర్ట్. Mhm. ఫెడరల్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ద వర్డిక్ట్ అనేది ఇట్ హాస్ టు వెదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ గుడ్ ఎనఫ్ ఆర్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ద కాన్స్టిట్యూషన్ చేంజెస్ అండ్ అమెండ్మెంట్. 14th అమెండ్మెంట్ ఏదైతే ఉందో Mhm. దానికి చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా, వెదర్ ఇట్ విల్ పాస్ త్రూ ద సెనెట్ హౌస్ అండ్ దెన్ ఇట్ కమ్స్ అనేది వీ నీడ్ టు సీ. సో ఇప్పుడు 19th లోపు ఇమీడియట్ గా కొంతమంది పిల్లలను కనడానికి సంబంధించి అంటే ముందుగానే డెలివరీ చేసుకోవడానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటువంటి వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామనే వారిని కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఇస్తున్నట్టుంది. రైట్. ఇప్పుడు ద వే దే లుక్ ఎట్ ఈస్ మీరు ఆర్ రిస్కింగ్ ద కిడ్స్ లైఫ్. ఇప్పుడు ప్రీ మ్యాచ్యూర్ బేబీస్ ఉంటారు. Hmm. అంటే జనరల్లీ పీపుల్ కిడ్స్ వాళ్ళు గ్రో అయ్యాక ఫర్ యువర్ సెవరల్ అదర్ రీజన్స్ జనరల్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద బర్త్ అనేది ఇట్ ఈస్ అప్ టు ద పేరెంట్స్ రైట్. Hmm. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం కానీ. బట్ జస్ట్ ఫర్ ద గెటింగ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ ద ప్రీ మ్యాచ్యూర్ కానివ్వండి, ఇట్ ఈస్ లైక్ అంటే ఒక యాంగిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్జస్టిస్ టు ద కిడ్స్ బోత్ యాంగిల్స్. Hmm. వన్, సిటిజన్షిప్ రావట్లేదు అనే ప్రెషర్ ఒకటి ఉంది బికాస్ దే ఆర్ లూజింగ్ ద సిటిజన్షిప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే మే బీ ఇన్ ద ఫ్యూచర్ మైట్ ఇంపాక్టెడ్, ఎందుకంటే ప్రీ మ్యాచ్యూర్ బర్త్ ఇచ్చే అవకాశం ఉంటుంది. Hmm. సో ఇన్ బోత్ వేస్ ద కిడ్స్ యాక్చువల్లీ who are going to be in the next 1 month లో ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇట్స్ అ వెరీ వెరీ క్రిటికల్ ఛాలెంజ్. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ తర్వాత ఉన్న వాళ్ళు నోబడీ విల్ టేక్ ఎ ఛాన్స్ Hmm. టు గివ్ ఎర్లీ బర్త్ దట్ ఎర్లీ. Hmm. బట్ సంబడీ ఈస్ లైక్ విత్ ఇన్ దట్ ఫిఫ్త్ డ్యూ డేట్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది దే ఆర్ అటెంప్టింగ్ అండ్ ఇట్స్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అనే దానిలో అయితే ఉంది. సో ఇప్పుడు దే ఆర్ ఇల్లీగల్గా ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఇల్లీగల్ కానివ్వండి టెంపరీ వీసా పైన ఎవ్రీ ఇయర్ ఓవర్ 150,000 కిడ్స్ అంటే బేబీస్ ఆర్ బార్న్ ఇన్ ద US హూ ఆర్ నాట్ లీగల్. ఐమ్ జస్ట్ సెయింగ్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ పక్కన పెడితే Illegally. మిగతా వాళ్ళే Hmm. అంటే ఇల్లీగల్ అండ్ టెంపరీ వీసాస్ Temporary visa. 150,000 సిటిజన్స్ ఆర్ లైక్ అంటే కమింగ్ అవుట్ అనే దీనిలో ఉంది. ఆ ఎస్టిమేట్స్లో దే వాంట్ టు రిస్ట్రిక్ట్ దట్. అయితే ప్లస్ ఇప్పుడు నాట్ ఆల్ ద కంట్రీస్ గివ్ ద సిటిజన్షిప్. పుట్టగానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా సిటిజన్షిప్ ఇవ్వరు పుట్టగానే. Hmm. Hmm. సో యూ హ్యావ్ ద రైట్ టు చూస్ ఆఫ్టర్ 18 years Hmm. టు బికమ్ ఎ సిటిజన్ ఆర్ నాట్ అనేది. Hmm. సో అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కో లా ఉంది. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ పర్మనెంట్ రెసిడెంట్ వాళ్ళు ఇస్తారు, Hmm. బట్ అగైన్ సేమ్ టెంపరీ వీసాలో ఉంటే ఇవ్వరు. Hmm. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ దట్, ఇండియా ఎగ్జాంపుల్ డజంట్ గివ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూఆర్ నాట్ ఎ ఇండియన్ Indian సిటిజన్. citizen. Hmm. ఐదర్ బోత్ పేరెంట్స్ హ్యావ్ టు బి సిటిజన్ ఆర్ ఒక పేరెంట్ ఇండియన్ సిటిజన్ ఉండి then another person has to be legally in the country. Then only you will get the Indian citizenship. So even India laws also not that straightforward that Hmm. ఇప్పుడు మనం ఏంటంటే we are looking in American angle మాకు citizenship ఎందుకు ఇవ్వరని. But even in India, Ah. if one parent is legal and other parent is illegal, Hmm. still you won't get the Indian citizenship. Hmm. Hmm. So it is like మన దగ్గర కూడా 2004 అనుకుంటా నాకు తెలిసి about 20 years back they amended the law because ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి పక్కన Oh. నైబరింగ్ దీని నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ బర్త్ ఇచ్చేసి then they are becoming Indian citizens claim చేస్తున్నారు అనేసి they amended the laws in India also. Hmm. Hmm. So it is like when we look at, as I said first నుండి కూడా మనం కాయిన్ కెట్ సైడ్ నుండి చూస్తున్నాం అనేది. if you look at in American angle they are right that in their own way. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. సో వాడు పుట్టగానే అమెరికన్ సిటిజన్ అయిపోతారు కదా అని అక్కడికి వచ్చి అక్కడ ఇష్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో గవర్నమెంట్ లా ఇలా లేదు అని తెలిస్తే బహుశా వాళ్ళు ఇష్యూకి వెళ్ళే వాళ్ళు కాదేమో. Absolutely. వాళ్ళకి తెలియజేసినారు కదా, వాడు కడుపులో పడ్డ తర్వాత లా చేంజ్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. Nobody expected, yes.
సో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ కనీసం ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కి సంబంధించిన కిడ్స్ అందరికైనా ఇస్తామని ఒక ఓట్ రావాల్సి ఉందేమో కదా. So it's again, it will be, the verdict will come from the court only, because they might extend the cutoff date, as you said exactly, and whether they can amend the constitution, amend cheyadaniki allow chestara, whether he has the right, or because already said they go back and say that, you know, it's been 9 months, if any బర్త్ అవ్వాలంటే గ్రోత్ అంటే 9 months వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేయడము అంటే రకరకాల అపీల్స్ అయితే దే ఆర్ సెవరల్ కేసెస్ ఫైల్డ్ ఇన్ ద డిఫరెంట్ కోర్ట్స్, డిఫరెంట్ ఫెడరల్ కోర్ట్స్లో. అయితే అవన్నీ కూడా కంపైల్ అయ్యాక దెన్ ఫైనల్ వర్డిక్ట్ ఏదైతే వస్తుందో వాట్ ఆర్ ద లీవే. ఇప్పుడు ట్రంప్ కూడా దో హీ డిడ్ ద సైన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యాజ్ సూన్ యాజ్ హి బికేమ్ ద ప్రెసిడెంట్, ఫర్ సమ్ టెక్నికల్ రీజన్ he put the cutoff date as a Feb 19. So that might get extended, we never know. చూడాలి జరుగుతుందో. కెనడా కూడా మనకి ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటున్నాయి బాగా ఈ మధ్య. అబ్సల్యూట్లీ. కెనడా 54వ రాష్ట్రంగా కాబోతుంది. నేను ఎక్కడో స్టేట్మెంట్ చూసాను ట్రంప్ది. ఏంటి కెనడాని కలిపేసుకుంటున్నారా ఏంటి? 51st. ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 54వ రాష్ట్రం 53 50. సో 51st అంటే 51 రాష్ట్రంగా. సో కెనడాలో ఏంటంటే అమెరికాకు ఉన్న మేజర్ ఇష్యూ ఇంతకుముందు కూడా గతంలో కిందకి మెక్సికో, పైన వచ్చేసి కెనడా ఉంటుంది, 2 బార్డరింగ్ కంట్రీస్. సో ఈ కంట్రీస్ నుంచి ఏంటంటే చాలామంది బికాస్ ఆఫ్ దర్ ఇమిగ్రేషన్ పాలసీస్ అనుకోనివ్వండి ఏదన్నా దీనిలో లాట్ ఆఫ్ పీపుల్ మైగ్రేటింగ్ టు కెనడా అండ్ దెన్ అగైన్ దే ఆర్ క్రాసింగ్ ఇన్ టు అమెరికా. అండ్ దెన్ ఈవెన్ సేమ్ మెక్సికో కూడా మనకి మూవీ డంకీ మూవీ చూసినట్టుగా పీపుల్ హౌ టు గెట్ ఇన్ టు ద కంట్రీ అనేది ఆ రూట్ అంతా కూడా మెక్సికో ద్వారా అమెరికాకి చాలా పెద్ద బార్డర్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ట్రంప్ వాంటెడ్ టు బిల్డ్ ద వాల్ ఎలాంగ్ ద మెక్సికో అని, అంటే పీపుల్ అట్లా రాకుండా ఉండడానికి అనేది. అయితే కెనడాలో కూడా ఏంటంటే దే ఆర్ గోయింగ్ త్రూ ద కంట్రీస్ ఇన్ ఎకనామిక్ క్రైసిస్, అక్కడ కూడా పొలిటికల్లీ దే హ్యావ్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్. సో వెన్ దే టాక్డ్ అబౌట్ లైక్ యూనో రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఇప్పుడు దే హ్యాడ్ నాఫ్టా మీన్స్ నార్త్ అమెరికన్ ఫేర్ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బేసికలీ, అంటే అక్కడ గూడ్స్ ఇక్కడ పోయినా దెర్ ఇస్ నో టాక్సెస్ అండ్ ఆల్. సో వాట్ నౌ ట్రంప్ ఈస్ సేయింగ్ దట్ యూనో మీరు అంటూ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ కంట్రీ కాబట్టి దెన్ స్ట్రేట్ అవే వస్తూనే హీ ఇంపోజ్ 25% import duty on Canada and Mexico. And when Canada came saying that, okay, no, we want this free, this thing, again he said like, you know, why don't you become a 51st state of America and you become a governor? And a governor in the sense, ఇప్పుడు మనలాగా chief minister లాగా you become autonomous గా ఉంటుంది కదా. Yeah. So come and join with the America అని చెప్పి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. And not only that, actually several things Trump వచ్చిన నుండి the Denmark we will take over ani, and which is part of not the Denmark, Greenland. Greenland is now part of the Denmark. We'll take over idanisi Panama Kalva undi ippudu canal. So Panama Kalva we will take over అని చెప్పేసి ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ చూసి ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే కూడా గాజా స్ట్రిప్ లో అమెరికా we will own the Gaza అని చెప్పేసి ఇలాంటిది ఏంటంటే చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ టఫ్ స్టేట్మెంట్స్. బట్ అగైన్ ఇట్స్ గ్లోబల్లీ చూసుకుంటే నాట్ ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. కానీ but whatever the state, Canada వైపు నుంచి acceptance ఉంటుందా, దొరుకుతుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? No, definitely, like, you know, they want to be a sovereign country, but some of them as an individual they might be happy thinking that we become a US citizen, we'll be integral part of America, but not everybody will have the same view. We want to have our own sovereign country. Canada is our own sovereign country. Why should become part of America అనుకునే వాళ్ళు ఉంటారు. But if the pressure mounts, చాలా మటుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చిన రోజు యూజువల్ ఇఫ్ ద ప్రెషర్ బిల్డ్స్ అంటే రెఫరెండంకి వెళ్ళడం అయితే ఉంటుంది. రెఫరెండంలో ఇఫ్ పీపుల్ వాంట్స్ డెఫినెట్గా అయిపోతుంది. రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించి కూడా ట్రంప్ ఏదో కాస్త ప్రో రష్యా అనే పేరు ఉంది కదా గతంలో, ప్రో రష్యా, ఉక్రెయిన్ రష్యాలో కలిసిపోవాలి అనేది స్టేట్మెంట్ చూసారు. So if it different statements అయినప్పటికీ కూడా see all of the actually Ukraine and Biden Russia, supported Ukraine కదా. Absolutely. See ఇప్పుడు ఎందుకంటే Ukraine అనేది they wanted to be part of NATO. That is the main issue for the war. అంటే అదే కదా కూడా. Yeah. అయితే సో నేటోలో జాయిన్ అవ్వడానికి అన్నప్పుడు సో you have to give up that option అనేది నేటోలో జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే immediate all the NATO forces come and Russian border లో వస్తుంది అనే యాంగిల్లో that's where the war started. అండ్ ఆ వార్ స్టార్ట్ అయిన తర్వాత ద బైడెన్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చి కూడా అమెరికన్ కాంగ్రెస్లో అడ్రస్ చేయడం జరిగింది. దే కంటిన్యూ టు సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే టు ద యుక్రెయిన్. అయితే నౌ వాట్ అమెరికా ఫీల్స్ విత్ ద ట్రంప్ ఈస్ దట్ యు నో అమెరికా ఫండ్స్తో యు ఆర్ కంటిన్యూ టు ఫైట్ యువర్ వార్, అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ నెగోసియేషన్ స్టాప్ ద వార్ అనేది. సో వాట్
he believes and what he says is like, there should be a point where you should stop the war అనేది. సో ఈ వార్ అనేది మీరు సమ్ లాజికల్ ఎండ్ ఉండాలిగా. డెఫినెట్లీ there has to be a logical end. ఇప్పుడు ఈవెన్ వెదర్ ఇట్స్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ ఇష్యూ తీసుకున్నా కూడా బిఫోర్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయ్యే లోపల there was a negotiation and సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేయడం అయింది. సో దెర్ ఇస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ అట్లానే ఈ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా ఒక ముగింపు అనేది పలకాలి, నేను ముగింపు పలుకుతాను, ఫ్యూచర్లో వార్స్ అవ్వవు అనే ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐఎమ్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ వార్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద కంట్రీస్. అంటే హీ ఫీల్స్ దట్ ఎప్పుడన్నా కంట్రీ అంటూ చేస్తే మేము ఆక్యుపై చేయాలి కానీ వేరే వాళ్ళు అనే ధోరణితో తప్పకుండా హిజ్ ఐడియాస్ ఆర్ లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఓవర్ ఐ విల్ టేక్ ఓవర్ గాజా స్ట్రిప్. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఓవర్ పనామా కాలువ నేను తీసుకోవాలంటే ఐ విల్ టేక్ ఓవర్ డెన్మార్క్. కానీ మిగతా వాళ్ళు సో యూ కాంట్ ఫైట్, ఐ కెన్ కమ్ అండ్ టేక్ ఓవర్ అనే సిచ్యువేషన్. సో ఇప్పుడు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడం ఆగిపోతే ఉక్రెయిన్ కాంట్ ఫైట్ కదా సార్. సో దెర్ ఆర్ సెవరల్ అదర్ కంట్రీస్ ఆర్ దేర్, బట్ అగైన్ ఒక్కసారి అమెరికా సపోర్ట్ అయినప్పుడు మిగతా యూకే కానివ్వండి ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ డెఫినెట్లీ ద ఫండింగ్ విల్ స్టాప్. బికాస్ వితౌట్ ఫండింగ్ యుక్రెయిన్ కాంట్ సర్వైవ్. డెఫినెట్లీ నీడ్ ఏ కంటిన్యూస్ ఫండింగ్ కానివ్వండి, మిలిటరీ సపోర్ట్ కావాల్సి వస్తుంది, తర్వాత ఆర్మ్స్ సపోర్ట్ అవన్నీ కూడా అప్పటి నుండి ఇప్పుడు సపోర్ట్ వస్తుంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు కంటిన్యూ టు ఫైట్. అవంటూ ఆగిపోయిన రోజు తప్పకుండా హీ హాస్ టు కమ్ ఫర్ ఎ కంక్లూజన్. సో బేసికలీ హీ విల్ పుట్ ద ప్రెషర్, కమ్ ఫర్ అండర్స్టాండింగ్ టు స్టాప్ ద వార్. ఓకే, ఏంటి సార్ ఎలాన్ మస్క్ ట్రంప్ అధ్యక్షుడు ఎలాన్ మస్క్ అనేది మొత్తం వరల్డ్ వైజ్గా ఒక చర్చ, ఏంటి అసలు అమెరికాలో ఎలా ఉంది? సో ఎలాన్ మస్క్ యాక్చువల్ ఏంటంటే ఆల్వేస్ లైక్ మోస్ట్ ఆఫ్ దెన్ దే సే ఇప్పుడు ఈసారి ట్రంప్ రీఎలెక్ట్ అవ్వడానికి ఎలాన్ మస్క్ ఎంతో ద్రోహపడ్డాడు అనేది. అంటే ఫస్ట్ మీరు చూసుకుంటే లాస్ట్ టైం ట్విట్టర్లో ట్రంప్కి అకౌంట్ బ్లాక్ చేశారు ట్విట్టర్. సో దెన్ ఆఫ్టర్ దట్ ఎలాన్ మస్క్ బాట్ ద ట్విట్టర్ అండ్ దెన్ రీయాక్టివేటెడ్ ట్రంప్స్ అకౌంట్ 4 years బ్యాక్. దెన్ అదే కాకుండా లాస్ట్ ఈ ఎలక్షన్ మొత్తం కూడా ట్రంప్కి గెలవడానికి రకరకాలుగా ఈ స్పెంట్ లాట్ ఆఫ్ హిజ్ ఓన్ మనీ అండ్ టు మేక్ ట్రంప్ విన్. సో దెన్ దే గాట్ లైక్ మోర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్. అండ్ వాళ్ళకి ఏంటంటే అమెరికన్ని బాగుపరచాలి అంటే దెర్ ఇస్ బిగ్ గవర్నమెంట్ అనేసి ఉంది, గవర్నమెంట్ పాత్ర తగ్గియాలి అనే దానిలో హీ క్రియేటెడ్ ఎ డిపార్ట్మెంట్, డర్జ్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఓకే, ఆ గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఈచ్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఈ ఎలన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామిని కూడా అప్పుడు ఇద్దరిని చైర్ లాగా పెట్టడానికి జరిగింది. అయితే దెన్ వివేక్ రామస్వామి తదనంతరం మళ్ళీ తర్వాత ఈ వెంట్ ఆన్ సెయింగ్ దట్ హీ వాంట్స్ టు బి ఇన్ ద యాక్టివ్ పాలిటిక్స్ అనేసి ఆ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకొని దెన్ హీఈస్ గోయింగ్ టు ఒహాయో to become the governor ani. Then tarvata again he has an aspiration to become a president or whatever. But now Elon Musk is leading the Doge and is running it like a very, very efficiently under the way people. But again, not every decision is right decision, but they're working effectively and he has become very, very powerful in the current administration. So if you look at mana dagara Modi and Shah etla unnaro, Amit Shah laga. అండ్ అక్కడ చూసుకుంటే ట్రంప్ అండ్ ఎలన్ మస్క్, బికాస్ హీస్ నాట్ ఎ పొలిటీషియన్, హీ జస్ట్ గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఓన్లీ ఫ్యూ మంత్స్, ఈజ్ నాట్ ఈవెన్ ఎ పొలిటీషియన్, ఈజ్ స్టిల్ ఎ డైరెక్టర్, ఈజ్ నాట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్లో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ సెయింగ్ దట్ దే ఆర్ ద ఐడియాస్ ఆఫ్ ఎలన్ మస్క్. అండ్ స్పెషల్లీ ఫెడరల్ గవర్నమెంట్లో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు ఎవరైతే చాలామంది దే వర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, సో దట్స్ వేర్ హీ కేమ్ అప్ విత్ ద సర్టన్ ఐడియాస్ ఫ్రమ్ ద ఎలన్ మస్క్. పీపుల్ హౌ కెన్ ఫెడరల్ ఎంప్లాయీస్ ఇంటి నుంచి ఎలా పని చేయగలుగుతారు, దే హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి ఆ రూల్ పెట్టడం. ప్లస్ అలాగే చాలామంది ఎంప్లాయీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దేర్ అక్కడ అందరికీ అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ అవసరమైన లేకపోయినా ఓవర్ రిక్రూట్ జరిగింది కాబట్టి దే స్టార్టెడ్ గివింగ్ ద పింక్ స్లిప్స్. అంటే చాలా మందికి ఆల్రెడీ నోటీసెస్ వెళ్ళిపోయి ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఇప్పుడు కంపెనీస్కి ఇచ్చేవాళ్ళు. సేమ్ థింగ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద ఫెడరల్ గవర్నమెంట్. ఆ ఫెడరల్ గవర్నమెంట్లో ఎలా పంపించారంటే they send the mail of notification saying that accept and button nokkeste you will get about 8 months of your salary and other package and all that. All you need to do is the email ki I accept and I resign ani click cheste, then you are accepted and your employment is terminated, you will get the 8 months package. If not, we choose whom to terminate. ఆ రోజు మీకు ఏం ప్యాకేజ్ ఉండదు, the government will terminate అని చెప్పి అలాంటి ప్రాసెస్ జరుగుతా ఉంది. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో విచ్ ఎవర్ ద వే యూ టేక్, లైక్ ఇన్ ఇఫ్ యూ ఫీల్ యువర్ జాబ్ ఇస్ సెక్యూర్డ్, యూ వాంట్ టు బి సర్వ్ ద గవర్నమెంట్ అనుకుంటే యూ కెన్ బి దేర్ అండ్ టేక్ ద ఛాన్స్. ఇఫ్ నాట్, యూ మైట్ లూజ్ 8 months ప్యాకేజ్ ఆల్సో. సో దెన్ అగైన్
in the government and going forward kuda they are investing about $500 billion into the artificial intelligence. ఓకే. So most of them, they want to bring the efficiency into the government because Elon Musk comes and Trump comes from both of them from the business background. But again, all the politics doesn't work with the business gani. But the ideas currently, whatever the way are going is like a private sector, as you said. Private sector lo decisions ela untayo, konni decisions matram they're able to implement, especially Dodge lo matram alanti implement chesta unnaru. And that's a clear example for the federal government. You have to come to the office 5 days, no matter. If not, you will lose any. Initially, this is what happened in the Twitter. Vellagane first thing he removed so many employees from the Twitter. As soon as he took over the Twitter, he brought the cost cut down, and that's how he ran the Twitter. So ilanti changes anni raboye rojulo matram kachithanga chudabotanu. Endukante see the way he's saying is the department is meant for government efficiency. Government is Trump administration. So Trump is with Elon Musk, and his office is also in the White House. So ఓకే. the Elon Musk office is also in the White House because the department అనేది ఇంతవరకు ఒక క్రియేట్ అవ్వలేదు కాబట్టి is now వర్కింగ్ ఫ్రమ్ వైట్ హౌస్. he's working from the White House. So but it's definitely more powerful the way the people they say it's like an American president అనేది. కానీ because Elon Musk was like born in South Africa, he's not eligible to become a president kabatti definitely he doesn't have the aspiration or he can't become one. But he is definitely very very powerful in the present administration. కానీ సార్ అక్కడ ఎంప్లాయ్మెంట్ మా ఉద్యోగాలు అమెరికన్స్ ఫస్ట్, అమెరికన్స్కి అమెరికా ఉద్యోగాలు సంథింగ్ ఏదో అటువంటి స్లోగన్ కదా, ఎమోషనల్ స్లోగన్ కదా. ఇప్పుడు ఈ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ అమెరికన్సే ఉంటారు కదా. Most of them, yeah. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి ఎంప్లాయ్మెంట్ అంతా తీసేయడాన్ని జనాల్లో నెగిటివ్ అవ్వదు? See, yes, into certain sector, yes. But what he's saying is efficient people. See, he wants to recruit again. He wants to get the people, hire people back. But he wants to remove the batch like who are not used to get working. See, ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఒకసారి ఎంప్లాయ్మెంట్ వస్తే నేను లైఫ్ టైం సెటిల్ అయిపోయినట్టుగా ఉండేసి నన్ను ఎవరు ఇది చేసేవాళ్ళండి. ఇప్పుడు దట్స్ ద కల్చర్ హీ వాంట్స్ టు టేక్ ఇట్ అవుట్. సో నెగ్లిజెన్సీ పోవాలి, నెగ్లిజెన్సీ పోవాలి. గవర్నమెంట్లో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ గవర్నమెంట్ యూ ఆర్ సర్వింగ్ ద పీపుల్. నీకు how can you work only 2 days from office and rest of that 5 days? How can you be an employee of federal government? Anesi first he said like you have to come to the office, and he didn't give him much time. You have to report to your offices immediately. Tarvata then he gave option. See, whoever wants to leave, they can go. If they feel that they are not efficient or they have several other reasons, whatever it is, he gave the option for people to resign. But he's not going to remove everyone because the government has to function. Kani akkada choice అనేది ఫస్ట్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ ఈజ్ ఎట్ ఎ రిస్క్. ఎవరికి వాడు నేను ఎఫిషియెంట్ కాదు అనుకున్నవాడు రిజైన్ చేస్తారు ఫస్ట్ ఎమోషనల్ గా. అబ్సల్యూట్లీ కదా. చాలా దేశాలకు సంబంధించి ఇప్పుడు వీసా కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ వీసాలని ఫామ్ గా రిజెక్ట్ చేసేస్తున్నారు. నాట్ ఈవెన్ 5-10% కూడా అలో చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు విత్ నో రీజన్. ఏదో రీజన్ చెప్పేస్తారు కదా వాళ్ళు. నిజమా అటువంటి ఇది నడుస్తుందా? పర్సంటేజ్ వైజ్ ఐ కాంట్ సే, బట్ డెఫినెట్లీ చాలా రిజెక్షన్స్. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా, దే డోంట్ వాంట్ లైక్ that many immigrants coming into the country. So వాళ్ళు ఎక్కడో దగ్గర see every year on year number of applications పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికా కూడా చూసుకుంటే there is a 1 year wait for visitor visa. So the number of applications వచ్చినప్పుడు they as a country they want to allow only, there are several numbers they are fixed. ఇప్పుడు ఈవెన్ ఆస్ట్రేలియాలో చూసుకున్నా కూడా they have restricted the numbers of students how many they can come. అన్నప్పుడు మనకి if they have about they want only 100,000 people, there are about 300,000-400,000 when they apply, they don't have a choice. So అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇండియన్ పాపులేషన్ కానీ చైనా పాపులేషన్ కానీ చాలా పాపులేషన్ పెరుగుతూ ఉంది. మన దగ్గర ఏంటంటే ప్రాబ్లమ్ ఇట్స్ లైక్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పాపులేషన్కి ప్రపోర్షనేట్గా ఇవన్నీ పెరగట్లేదు. సో ఎవ్రీబడి ఈస్ డిపెండింగ్ ఆన్ లైక్ దీస్ వెస్టర్న్ కంట్రీస్ 5-6 కంట్రీస్ పైన ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అలాంటి కంట్రీస్ పైన వెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు అంటే అవేర్నెస్ పెరిగింది. ముందు కంటే ఎక్కువ మనకి అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో దట్స్ హౌ యూ కెన్ సీ ద ట్రెండ్స్ ఆర్ హ్యాపెనింగ్. మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డోంట్ ఈవెన్ గివ్ ద రీజన్, బట్ ద రిజెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ across the board. More than previously. Definitely. More than previously, and it's going to increase. It's going to increase actually. సో ఈ 4 ఏళ్ళు అయితే ట్రంప్ను భరించాల్సిందే ప్రపంచం. సో అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే కావచ్చు, కరెక్ట్, బట్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భరించాల్సిందే. ఎస్. ఇప్పుడు దానిలో ద ట్రంప్కి యాజ్ అ అమెరికన్ ప్రెసిడెంట్ he has only 4 years term, and in the 4 years term he has the best time for making any decision without checks and balances now. The reason being, House is the absolute power, House is there, Senate is there.
అండ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ మోర్ ఆఫ్ అ రిపబ్లికన్ టైప్లో ఉంది కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా కూడా హీ హాజ్ అబ్సల్యూట్ పవర్ అండ్ హీ డజంట్ హ్యావ్ he can't become a second time another term president కాబట్టి గ్లోబల్లీ వరల్డ్ వైడ్ దే హ్యావ్ టు వర్క్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. మిమ్మల్ని నేను పిలవడానికి కారణం కూడా ఏంటంటే మీరు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బయట కూడా రన్ చేస్తున్నారు. ఈ 4 ఏళ్ళు చదువుకోవాలనుకున్న వాళ్ళు, మాస్టర్స్ చేయాలనుకున్నా, డిగ్రీస్ చేయాలనుకున్నా, అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరెవరైనా కాదని కాస్త టఫ్ టైమ్గానే చూస్తున్నాం. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ కంట్రీ? See, the alternative countries now always used to be, if not America, it used to be Canada, UK, Australia, all these countries. Even Australia. But even now, these countries have become tough. Okay. Canada and even Australia, recently they went through all the changes and all. They wanted to, every university, there was no cap before. ఇప్పుడు ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ యూ కెన్ రిక్రూట్ ఫ్రమ్ ఓవర్సీస్ అనే దానికి ఈచ్ యూనివర్సిటీకి దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద క్యాప్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. బట్ ద బిల్ డింట్ పాస్ త్రూ. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రాబోయే జూన్ జూలైలో న్యూ గవర్నమెంట్ ఈస్ కమింగ్. బట్ ఇట్ ఈస్ డిబేటెడ్ అండ్ బోత్ ద పార్టీస్ సపోర్ట్ టు పుట్ ద క్యాప్స్. సో వెన్ ద కంట్రీలో ఈచ్ యూనివర్సిటీ, ఈచ్ కాలేజ్ దే హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూమ్ యూ కెన్ రిక్రూట్ అన్నప్పుడు ఖచ్చితంగా if you say like all the colleges put together you have but only 150,000 then if America lo tough ayindani cheppesi migitha vallandaru kuda but almost 500,000 number of applications it might go to Australia. So then you will end up seeing only that 100 within the cap 150,000 migitha and reject ayye avakasham untadi. So ivi అందుకే అంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ట్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా you will see in the future. So kabatti whoever wants to go, just don't go for the sake of going to overseas. If your finances are strong, because then when there are more applications, they tend to deny quoting the facts that whether you are going to become illegal there or are you going to study or can you afford to pay the fee. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళందరికీ రిజెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఈ 3 కంట్రీస్ మీరు చెప్పిన నేమ్స్, కెనడాతో మనకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఏదో ఇమిగ్రెంట్ ఇష్యూ ఉంది. యూకే ఆల్రెడీ అమెరికా బాటలో వెళ్తోంది. అండ్ ఐర్లాండ్, సింగపూర్, ఈ మధ్య దుబాయ్, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎక్కువ వెళ్ళరు కానివ్వండి. దెర్ ఆర్ సెవెరల్ ఫారిన్ యూనివర్సిటీస్ కమింగ్ ఇన్ టు దుబాయ్. దే ఆర్ ఆపరేటింగ్. బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అండ్ ఆల్ మన దగ్గర నుంచి ఇంకా అంత ఫ్లో అట్ సైడ్ లేదు. బట్ సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్ బట్ ఇట్స్ అ స్మాల్ కంట్రీ, ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్. సో ద as a country you can say Singapore, but it is just a city and only few universities. The flow ane mana flow ni asalu oka city ni kuda tattukoleru. Mana Amirpet saripodhu allaki ante ikkada just oka city itself Singapore ane sarikala. But it's America has several thousands of universities. It's huge, it's big, and then there are culturally like they have that acceptance into the country and students రావడం కానివ్వండి. It's been going on for like 50-100 years నుంచి స్టూడెంట్స్ రావడం అదంతా అక్కడ జరుగుతూ ఉంది యూఎస్లో. సో చూడాలి టర్న్ అవుతాయి, ఇంకా ఏం డెసిషన్స్ తీసుకుంటారు ట్రంప్. బేసికల్ ఏంటంటే మనకి యాజ్ అ ఇండియా ద కంట్రీ హ్యాస్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ విత్ ద 1.4 billion పాపులేషన్ ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ about like but 500,000 just from the Telangana and AP, but 4-5 million people, not 4-5, 500,000 numbers are coming out of like these colleges and all. So if you look at across India, if they don't have the premier institutions and they don't have education system here, వాళ్ళందరికీ కూడా ఏంటంటే బయటకు వెళ్ళాలని ఉంటుంది. అంతే కదా, ఇంతమందిని అసలు ప్రపంచం తట్టుకోలేదు. సో మనం ఇక్కడ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది the only solution is to come up, either whether it's a foreign universities or even local universities aina, you have to come with a very good infrastructure, research facilities and all that. That is only the solution going forward, because it's like after this all several rejections and all, you will see the big changes in the next 5 years. Students have nowhere to go in the next, because the countries can't accommodate all. తెచ్చుకోవాలి. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ తెచ్చుకుంటున్నాయి బయట యూనివర్సిటీస్ ని, సింగపూర్ లాంటి చిన్న టౌన్ లో బయట యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇండియాలో చాలా స్కోప్ ఉంది కదా. చాలా స్కోప్ ఉంది. ఎవ్రీ సిటీ కెన్ అకామిడేట్ like so many foreign universities, or you can improve the premier institutions in India itself. ఏంటి సార్, మీరు బయట కూడా యూనివర్సిటీస్ రన్ చేస్తున్నారు కదా, ఇండియాలో అటువంటి యూనివర్సిటీ పెట్టడానికి ఉన్న హర్డిల్స్ ఏంటి, ఎందుకు రాలేకపోతున్నాయి? See, the first and foremost thing ఇండియాలో ఏంటంటే సో కాల్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్.
సో ద ఎడ్యుకేషన్ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ అనేది బట్ అంత ప్రాఫిట్ తో నడుస్తుంది కదా ఇప్పుడు, అంత పెద్ద పెద్ద వాళ్ళంతా వేల కోట్ల వ్యాపారం ఎడ్యుకేషన్ మీద చేస్తున్నారు. బట్ టెక్నికలీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాఫిటబుల్, ఇట్స్ ఫర్ ద చారిటీ. సో యూ టు హ్యావ్ ఎ సొసైటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ బిజినెస్ రన్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ ఫర్ ద నాట్ ఫర్ ప్రాఫిట్ అనే బిజినెస్. సో దెర్ ఆర్ సెవరల్ వేస్ లైక్ ఇన్ ద వాల్యుయేషన్స్ అండ్ ఆల్ యూ సీ ద ఆల్ దోస్ బిజినెసెస్ అండ్ ఆల్. బట్ జనరల్ ఎందుకంటే ఎనీ ఫారిన్ యూనివర్సిటీ ఇఫ్ దే వాంట్ టు కమ్, they are coming and they are for the profit. Now the first thing ante government of India kuda they came up with the foreign university bill. Vachinappudu they allowed only top 100 universities of globally. Then not many showed interest to come to India. Now they relaxed and they said like, now they start allowing top 500 anesi. So there are few universities already started coming. ఇప్పుడు ఈవెన్ మనకి ఆస్ట్రేలియా నుంచి కూడా ఒకటి డీకిన్ అని వేరే యూనివర్సిటీ కూడా గుజరాత్ గిఫ్ట్ సిటీలో మొదలు పెట్టడము అలాంటివి అవుతా ఉన్నాయి. సో అందుకే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో దెల్ బి ఫారిన్ యూనివర్సిటీస్ టైయింగ్ అప్ విత్ ద లోకల్ పార్ట్నర్ అండ్ రాబోయే రోజులు జరుగుతుంది. కానీ ఇక్కడ లోకల్ కూడా ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి అండ్ ప్రీమియర్ యూనివర్సిటీస్ ఇక్కడ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అయినప్పుడే యూ కెన్ అకామిడేట్ ఆల్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెడితే ఈ చైతన్య, నారాయణ ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ ఆల్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. బట్ వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద 12th grade వాళ్ళకి దే డోంట్ నో వేర్ టు గో. దే డోంట్ హ్యావ్ దట్ మెనీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ లేవు, ఆ తర్వాత ప్రీమియర్ లేవు. అందుకని ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దర్ ట్రెండింగ్ టువర్డ్స్ గోయింగ్ టు ఓవర్సీస్. ఈవెన్ ఇఫ్ సంబడి గోయింగ్ ఫర్ ద ఐఐటి కానివ్వండి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే నాట్ ఈవెన్ 0.01 కూడా అకామిడేట్ వెరీ లెస్. సో మిగతా వాళ్ళకి వెళ్ళాలి అంటే ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ క్వాలిటీ పీపుల్ ఆర్ గోయింగ్. సో ద బెస్ట్ ఆప్షన్ ఈస్ టు గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ systems into the India and develop in every state. Actually, is whether it's not only the federal government, every state has to take the initiative. And even actually in the state of Telangana, 10 years back, actually I had discussed with CM KCR garu. Cheppinappude itla private university bill తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడే it's a good idea అని చెప్పి he had discussed with me several times. Then he introduced the private university bill. And when he came to actually for the Rockwell inaugural, our school, international school inaugural, on that day itself, he announced that, we are introducing a private university bill in the Telangana state. And he took the initiative and he took the steps. There are now several private universities are in the state of Telangana. But it is not enough. It's only few. And ఇంకా చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ రావాల్సిన అవసరం ఉంది టు అకామిడేట్. అండ్ దే హ్యావ్ టు బి కొలాబొరేటింగ్ విత్ ఫారెన్. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ పెట్టడమే కాదు, క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&D కావాలి అంటే యూ హ్యావ్ టు కొలాబొరేట్ విత్ ద ఫారెన్ యూనివర్సిటీస్. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఇట్ టేక్స్ బై ద టైమ్ at least 20-25 years in India. Even if you start now, constant effort అనేది కంటిన్యూస్ ఉండాలి. ఇప్పుడు దట్ టు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా they came up with certain educational changes, about new education system though. So the changes are coming, but again it is not going in the phase it needs. Rapidly population is growing, students are growing, but the system is not changing rapidly. So it takes time, maybe another 15-20 years. India lo manam anni premier institute చూసేసరికి, బట్ టిల్ సచ్ టైమ్ దట్ ప్రెషర్ ఈజ్ ఆన్ ద అదర్ కంట్రీస్. చూడాలి, ఇండియాకే చాలా అమెరికన్స్ ఇంకెవరో వచ్చి చదువుకునే పరిస్థితి రావాలి, అటువంటి యూనివర్సిటీస్ కూడా మన దగ్గర రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్లీ మన దగ్గర ఐఐటి ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే సో మెనీ జపాన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఐఐటి. సో అట్లా ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇఫ్ యూ హ్యావ్ ద ప్రీమియర్ స్టూడెంట్ అంటే చాలా కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునే అవకాశం అయితే ఉంది. సో నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తూ ఉంటాం, ఫారెన్ స్టడీస్ అని సపరేట్ ఇది ఉంటుంది, బయట కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చి అవుతూ ఉంటారు, చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది పెరగాలి తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఇది మహేష్ బిగాల గారితో స్పెషల్ పాడ్కాస్ట్.